ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి గారి ఆ విద్యాశాఖ మంత్రి తన దగ్గరే పెట్టుకొని ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తా ఉన్నారు. ఇప్పటి నుంచి తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25,000తో మెగా డిఎస్సీ అని చెప్పారు. మరి ఒక్క మెగా డిఎస్సీ కూడా ఇవ్వలేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మేము 23,000 టీచర్ పోస్టులను మేము ప్రమోషన్ ఇచ్చినామన్నారు. మంచిదే. మరి 23,000 టీచర్ పోస్టులు ప్రమోషన్ ఇచ్చినప్పుడు మరి వాళ్ళ స్థానంలో ఎస్జిటి పోస్టులు 23,000 ఖాళీలు కాలేదా రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము ఈ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి 2/3 వంతు ప్రమోషన్ ఇచ్చినప్పుడు మీరు 1/3 వంతు స్కూల్ అసిస్టెంట్ భర్తీ చేయాలి. మరి అయ్యాక 12,000 మొత్తం 30,000తో డిఎస్సీ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరి టీచర్ వ్యవస్థను బలోపేతం చేయకుండా ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తా ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీరు అవుట్ సోర్సింగ్ మీద ఇవాళ మీరు గురుకుల వ్యవస్థలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తా ఉన్నారు. మా నిరుద్యోగులు కళ్ళెత్తు కాయలు కాసుకొని ఇవాళ గురుకుల నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాం. అదేవిధంగా మోడల్ స్కూళ్లలో కూడా పూర్తిగా ఖాళీలు ఉన్నాయి. దాదాపు 2,000 పైచీలకు ఖాళీలు ఉన్నాయి. అవి కూడా భర్తీ చేస్తలేరు. ఈ విధంగా చూసుకొని ఇవాళ విద్యా వ్యవస్థలో మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారా లేదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2012లో ఇవాళ ఏజెన్సీలో డిఎస్సీ పడ్డది. ఇప్పుడు దాకా ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వలేదు. మరి ఈ డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు టీచర్ల పైన అంత ప్రేమ ఉంటే మీరు స్పెషల్ డిఎస్సీ వాళ్ళకు స్పెషల్ టెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే ఇవాళ వాళ్ళు టెట్ క్వాలిఫై కాకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతే మరి వాళ్ళు కమిషన్ ఇచ్చారా అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నాం. మీరు కమిషన్ల కోసం పనిచేస్తున్నారా, మరి మీరు విద్యా వ్యవస్థను బలోపేతం కోసం చేస్తున్నారని చెప్పేసి మేము కాస్మోటిక్ ఛార్జెస్ పెంచినామని చెప్తా ఉన్నారు. మీరు కాస్మోటిక్ ఛార్జెస్ పెంచితే మీరు ముఖ్యమంత్రి గారు మీరు విద్యా వ్యవస్థను బలోపేతం చేసినట్టు కాదు. ఇవాళ గురుకుల వ్యవస్థలో మంచి భోజనం లేక ఇవాళ విద్యార్థులు అక్కడ చనిపోతా ఉన్నారు, ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. మరి మీరు ఏం చేస్తా ఉన్నారు? ఇవాళ స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక మౌలిక వసతులు లేక ప్రభుత్వ స్కూళ్ళలో ఇవాళ విద్యార్థులు చేరని పరిస్థితిలో మేము విద్యా వ్యవస్థను బలోపేతం అంటున్నారు. మీరు స్కూళ్ళలో బ్లాక్ బోర్డు లేవు, చాపీస్ లేవు. ఈ విధంగా చూసుకుంటే మీరు ఏమి సమకూర్చలేదు. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు రావడానికి భయపడతా ఉన్నారు. అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ టీచర్లను మీరు రిక్రూట్మెంట్ చేయట్లేదు. కాబట్టి ఇవాళ ఈ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ వ్యవస్థను పోతా ఉన్నారు. ఇంకో హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు కనుక గవర్నమెంట్ స్కూళ్ళని బంద్ చేస్తామని చెప్తే బరాబర్గా ప్రతి గ్రామాల్లో ఉన్న మీ సర్పంచ్లను, వార్డు మెంబర్లను, మీ ఎమ్మెల్యేలను, మీరు ఎంపీలను తిరగబోయమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ప్రతి గ్రామంలో ఉన్న స్కూళ్లను అలాగే ఉంచాలి. ఏ స్కూల్ కూడా బంద్ చేయాల్సిన అవసరం లేదు. బరాబర్గా ఇయ్యాల మీరు చెప్తా ఉన్నారు 30 మందికి ఒక టీచర్లు కాదు 30 మంది ఉన్న చోట 30 మంది కంటే బిలో కూడా ఒక టీచర్ పెట్టాలి. 30 మంది లోపు ప్రతి స్కూల్లో ఒక టీచర్ ఉండాలి. ఇప్పుడు 2 టీచర్లను కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకంత చిత్తశుద్ధి ఉంటే బరాబర్గా మీరు ప్రతి స్కూళ్లలో టీచర్లను నింపండి. మీ కోమటిరెడ్డి గారు కట్టినట్టు 6 కోట్లు పెట్టి ఇవాళ ఒక ప్రభుత్వ స్కూళ్ళని ఏ విధంగా కట్టిండో అదే విధంగా ప్రతి గ్రామాల స్కూళ్లను కూడా డెవలప్ చేసి మా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కానీ మీరు పనికి మాలింగా విద్యా వ్యవస్థలో స్కూళ్లను బంద్ చేస్తామని చెప్పేసి మాట చెప్తే మాత్రం బరాబర్ రేవంత్ రెడ్డి మీకు అధాపాతాలను తొక్తామని చెప్పేసి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే విధంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు ప్రతి గ్రామంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం డిఎస్సీని పక్కన పడేసింది. మా ప్రభుత్వం రాగానే 5,000 నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ 5,000 కూడా ఈ ప్రభుత్వం మీద మా మీద ఏదో ప్రేమ ఉంది కాదు. ఆ రోజు మేము నిరాహార దీక్షలు చేసినాం, ముట్టళ్ళు చేస్తాం, ఇస్తామంటే ఇచ్చిరే తప్ప ఎవరు ఇవ్వలేదు. ఎంపీ ఎన్నికల కోసం ఇచ్చిర్రు. అప్పుడు కూడా మీరు మేనిఫెస్టోలో 25,000 అని చెప్పేసి ఖాళీలు అని చెప్పారు. మీరు లాస్ట్ టైం డిఎస్సీ మేము నోటిఫికేషన్ పోస్ట్ పోన్ చేయమంటే డిప్యూటీ సీఎం గారు ఏమన్నా అంటే మేము వెంటనే నోటిఫికేషన్ ఇస్తాం. ఇప్పుడు 5,000 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అయిన వెంటే 6 నెలల లోపే ఇంకో డిఎస్సీ ఇస్తామన్నారు. ఏది మీ డిఎస్సీ నోటిఫికేషన్ అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ.